తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వి పేరు ఖరారైనప్పటికీ రెండో అభ్యర్థిని వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. దీంతో వారిద్దరూ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ అందజేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వీళ్ళిద్దరూ ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండో అభ్యర్థి రేసులో ముందుగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ పేరు వినిపించింది. ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి వేం నరేందర్ రెడ్డికి టికెట్ దక్కేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఒకరు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మరొకరు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి అయితే అభిషేక్ మను సింఘ్వికి మరోసారి పెద్దల సభకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అభిషేక్ మను సింఘ్వికి ఎంపీ సీటు కేటాయించడంతో మరో ఎంపీ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సీటు కోసం దాదాపు 16 మంది పోటీ పడ్డారు. వారిలో సీనియర్లు, సూపర్ సీనియర్లు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. చివరకు వేం నరేందర్ రెడ్డికి ఖరారు కావడంతో హైకమాండ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నట్టయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ, రాజ్యసభ అభ్యర్థులు వెనుక అటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద టాస్క్ అయిందనేది కూడా మనం చెప్పాలి. గత 15 రోజుల నుంచి కూడా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారు పైన మల్లగుల్లలు పడినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు క్లారిటీకి వచ్చిందని కూడా మనం చెప్పాలి. అటు అభిషేక్ సింఘ్విని అటు రాజ్యసభకు పంపిస్తూనే మరో పక్క సీఎం కి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి కూడా రాజ్యసభ అభ్యత్వాన్ని ఖరారు చేశారనేది కూడా మనం చెప్పాలి. ఎన్నో రోజులుగా కూడా అటు ఏదైతే వేం నరేందర్ రెడ్డి పేరు కంటే ముందు కూడా ఒక పారిశ్రామికవేత్తను అభ్యర్థిగా నిలబెట్టారనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే అంశాన్ని అటు సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డికి అటు రాజ్యసభ సీట్ ని ఇప్పించేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆయన అటు అభిషేక్ సింఘ్వి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి కూడా అటు రాజ్యసభ సీట్ ఖరారైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు నామినేషన్స్ వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే వివిధ వర్గాలకు సంబంధించి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బలమైన నాయకులను జాబితాను సిద్ధం చేయమని ఏడుగానే గాంధీ భవన్ కి చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా అటు అనేక అంశాలు, అనేక సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధిష్టానం పలు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులకు కూడా సీటు వారి అభ్యర్థత్వాన్ని కూడా ఏదైతే పరిశీలించినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ స్థానాలు దక్కనటువంటి బలమైన నేతల లిస్టు సిద్ధం చేసినటువంటి గాంధీ భవన్ సిబ్బంది అది ఏఐసిసి అధికారులు ఏదైతే నాయకులకు కూడా పంపించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. దాంతో పాటుగా 5 రోజుల క్రితం అటు ఏదైతే వికారాబాద్ లో జరిగినటువంటి డిసిసి మీటింగ్ల కంటే ముందు కూడా ఈ అంశం పైన రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే తోటి సీఎం రేవంత్, దాంతో పాటుగా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశమైనటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. కానీ ఆనాడు ఈ అంశం ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి లేదనేది కూడా మనం చెప్పాలి. సామాజిక వర్గాల వారిగా పేర్లను కూడా పిసిసి నేతలు సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. అటు రెడ్డి సామాజిక వర్గంలో వేం నరేందర్ రెడ్డి, ఏదైతే కోదండ రెడ్డి పేర్లు,
బీసీ సామాజిక వర్గం నుండి పిహెచ్ 23 అనిల్, దాంతో పాటుగా ఎస్పీ నుండి దొమ్మెటి సాంబయ్య, దాంతో పాటుగా ఎస్పీ నుండి బెల్లయ్య నాయక్, దాంతో పాటుగా మైనార్టీ కోట నుండి అద్వతుల్లా హుస్సేన్ పేర్లను పరిశీలించారు. దాంతో పాటుగా అభిషేక్ సింఘ్వి, దాంతో పాటుగా అటు ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. కానీ వీటిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఖరారైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకటి అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, దాంతో పాటుగా వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు. ఢిల్లీలోనే నిన్న మకాం వేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అటు ఏదైతే పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డికి సంబంధించి అభ్యర్థత్వాన్ని ఖరారు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా అనేది కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా అటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టికెట్ వస్తుంది తమకు అని కూడా ఆశించినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. కానీ ఒకంత కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం ఎవరైతే రాజ్యసభ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తారో వారిలో మాత్రం నిరాశ ఎదురైందని కూడా మనం చెప్పాలి. అయితే ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి విషయంలో కూడా కొంత రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని కోరారు. ఈసారి మాత్రం అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడి నుంచి వద్దు, రాజ్యసభకు పంపొద్దు అని కోరారనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా, ఏ రకంగా చూసుకోవచ్చు? అలా మరోవైపు వేం నరేందర్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి పంతం నెగ్గించుకున్నారని అనుకోవాలి. ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి పేరు కంటే ముందు కూడా ఒక పారిశ్రామికవేత్త సంబంధించి రాజ్యసభ సీట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం చాలా జోరుగా జరిగింది. అటు గాంధీ భవన్ వర్గాల నుంచి కావచ్చు, దాంతో పాటుగా ఢిల్లీ కేంద్రంగా కూడా ఇదే అంశం కూడా చర్చించినది కూడా తెలుస్తా ఉంది. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అటు పట్టుబట్టి తన పట్టు నిలుపుకున్నారని కూడా మనం చెప్పాలి. వేం నరేందర్ రెడ్డికి సీటును కేటాయించడంలో ఏదైతే కీలక పాత్ర వహించారు అనేది కూడా మనం చెప్పాలి. మన పక్క అభిషేక్ మను సింఘ్వికి సంబంధించిన అంశంపై ఏఐసిసి అగ్రనేతలు తీసుకున్నటువంటి నిర్ణయమే శిరోధార్యంగా కూడా మనం చెప్పాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయంని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.